అందరికీ నమస్కారం. నేను మీనాక్షి. సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళకు ఎంతో మంది సన్యాసులు, అలాగే అఘోరీలు, సాధువులు ఎంతో మంది వెళ్తున్నారు. మరి వీళ్ళందరి గురించి తెలియాలి అంటే వాళ్ళందరి గురించి బాగా తెలిసిన వ్యక్తి హిమాలయ తపస్వి శ్రీ శ్రీ హిమాలయ ప్రభాకర్ యోగిజీ నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం బాబాజీ. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. బాబాజీ, ఆ, అంటే అక్కడికి వెళ్తున్న మహాకుంభమేళకు వచ్చిన తర్వాత అక్కడున్న అఘోరాలు అఘోరీలు అంతకుముందు మాకు తెలుసు, కానీ ఇప్పుడు బాగా ఆ తెలుస్తున్న అంశం ఏంటంటే అక్కడికి చాలా మంది వస్తారు అన్న అంశం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్క సాధువులు అఘోరాలు ఈ గంజాయి అనేది తీసుకుంటారు అని, ఈ మత్తు పదార్థాలు అనేవి సేవిస్తారు అని చెప్పి ఒక నానుడి అనేది ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? వాళ్ళు నిజంగా సేవిస్తారా? అలా ఎందుకు సేవిస్తారు అనేది మీ మాటల్లో ఒకసారి పూర్తి సమాచారం. ప్రారంభమే గంజాయితో ప్రారంభించేవేమిటమ్మా? అంటే ఎన్నో మహత్తరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఉమ్, నీకు గంజాయితో ప్రారంభించావు. సరే, ఇది హిమాలయ యోగులు గంజాయిని సేవించడం అనేది అందరూ సేవించరు. ఉమ్, కొన్ని తెగల వారు సాధనకి ఇది ఒక సాధనం కింద వినియోగిస్తూ ఉంటారు. వాళ్ళు దీన్ని గంజాయి అనే పదం ప్రయోగించరు, కానీ ప్రసాదం అని అంటారు. ఆహా, నేను కూడా హిమాలయాలకి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అందరూ వచ్చి నన్ను ప్రసాదం అడుగుతుండేవారు, యువకులు ఎక్కువగా బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఉమ్, ప్రసాదం అనగానే నేను నా దగ్గర ఉన్నటువంటి పటిక బెల్లం ముక్కలో ఏవో పెడుతుండేవాడిని. ఉమ్, వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఒక వాళ్ళ ముఖంలో ఒక ప్రశ్నార్థకమైనటువంటి భావం ఉండేది. నాకు కొత్తలో ప్రసాదం అంటే తెలియదు. ఉమ్, తర్వాత కొందరు వచ్చి పెద్ద పెద్ద నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ప్రసాదం అని ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టేవారు. నేను ఆకలి వేసినప్పుడు అది ఇప్పితే దాంట్లో గంజాయి ఉండేది. నేనేదో స్వీట్ తెచ్చిపెట్టారేమో అనుకునేవాడిని. కానీ ప్రసాదం అంటే అప్పుడు అర్థమైంది, ప్రసాదం అంటే గంజాయి అని. యువకులందరూ కూడా ఎందుకు ఒక సాధువు చుట్టూ చేరుతున్నారు అనేటువంటి విషయం, ఓహో ప్రసాదం కోసం వస్తారు, చిలుం అంటారు. వాళ్ళు హుక్కా లాగా పీలుస్తుంటారు అనమాట. అవునవును. దానికి ఒక చిన్న గుడ్డు ఉంటుంది. అందరికీ తలో గుడ్డ ఉంటుంది, చిన్న చిన్న ముక్కలు, కొత్త గుడ్డలు. ఉమ్, ఆ రౌండ్గా కూర్చుని, ఆ వలయాకృతిలో కూర్చుని వాళ్ళందరూ కూడా మర్యాద, మన ఇంటికి వస్తే ఆ టీ ఏ విధంగా ఆఫర్ చేస్తామో మనకి అతిథులు వచ్చినప్పుడు, ఆ విధంగా వాళ్ళు మర్యాద కోసం ఇచ్చేటటువంటిది ఈ గంజాయి అన్నమాట. అలాగే మనకి తెలంగాణలో దావత్ అంటుంటారు కదా, ఇంటికి అవును. వచ్చిన వాళ్ళకి ఏదో ఇస్తారని అంటుంటారు. అలా మర్యాద పూర్వకంగా ఇచ్చేటటువంటిది. అలాగే గంజాయి అనేది ఏ విధంగా టీ ఇంటికి వచ్చినప్పుడు అతిథులకు ఇస్తాము, అలాగే తెలంగాణలో ఏ విధంగా ఇంటికి వచ్చిన అతిథులకి దావత్ ఇస్తారో, అలాగే హిమాలయాల్లో ఉండేటటువంటి నాగా సాధువులకి వాళ్ళ పరంపరలో ఇది ఒక మర్యాదగా ఇస్తూ ఉంటారు వచ్చినటువంటి అతిథులకి. వాళ్ళు ఎప్పుడెప్పుడో వస్తుంటారు కాబట్టి అతిథులకు వాళ్ళకి మర్యాద పూర్వకంగా రోజంతా టీ ఇస్తూ ఉండం కదా మనం అవును. అతిథులకి. అలాగే మర్యాద పూర్వకంగా ఇచ్చేటువంటి. అయితే దీని వెనకున్న రహస్యం ఏమిటి? ఎందుకు నాగా సాధువులు ఈ యొక్క గంజాయిని గాంజాయి. సేవిస్తారు అంటే, వీళ్ళు ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా అతి శీతలమైనటువంటి ప్రదేశంలో ఉంటారు. ఉమ్, అంటే -డిగ్రీల్లో ఉన్నప్పుడు గంజాయి ఔషధిలాగా శరీరానికి ఒక రక్షణ లాగా పనిచేస్తుంది. ఉమ్, ఇది భూమి మీద ఏది ఉత్పన్నమైన భూమాత అంటుంటాం మనం. భూమాత అంటే తల్లి. తల్లి బిడ్డల కోసం ఏది వండినా వాళ్ళ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని
అది అందిస్తూ ఉంటుంది. అవును. అదేవిధంగా భూమి మీద పుట్టిన ఏ ఒక్కటి కూడా మనిషికి హాని కలిగించేది, తన బిడ్డలకు హాని కలిగించేది ఉత్పన్నం చేయదు భూమాత. అందుచేత భూమి మీద ఉత్పన్నమైనటువంటి ఓషధులు అన్నిటిలోకెల్లా శక్తివంతమైనటువంటి ఓషధిగా దీన్ని భావన చేస్తుంటారు హిమాలయాల్లో. హుహు. ఎందుచేతంటే దీంట్లో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి మూడు రకాల శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి ఓషధిగా వాళ్ళ భావన చేస్తుంటారు. దాంట్లో ఈ విధమైనటువంటి శక్తి ఉంటుందని. హ్మ్. అలాగే ఇది ఒక ఓషధి, అంటే జడీ బుటియా అంటుంటారు అక్కడ. ఇది ఒక ఓషధిగా స్వీకరిస్తారు. చూడండి, మనకి బీపీ వచ్చింది అనుకోండి, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా. అంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకోమన్నారని రోజంతా బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటే అది ఔషధానికి బదులు విషాదంగా మారుతుంది. అవును. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, ఈ యొక్క గంజాయి మొక్క ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని రకాల పంటలు సమృద్ధిగా పండుతాయి. హ్మ్. గంజాయి నేల మీద వేసిన వెంటనే నేలకి స్పాంజ్ శక్తి వచ్చి ఆక్సిజనైజ్ అవుతుందని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు నా దగ్గరకు వచ్చి హిమాలయాల్లో ఒక పెద్ద ఒక నోట్, అంటే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి తీసుకుని వచ్చారు. హ్మ్. ఇది హిమాలయాలను రక్షించాలి అంటే, ఈ భూమండలాన్ని రక్షించాలంటే గంజాయి యొక్క అవసరం ఎంత ఉందో ఆ యొక్క ఒక 30 పేజీలు సైంటిస్టులు సమర్పించడం జరిగింది. ఇది అన్ని గవర్నమెంట్లకి వాళ్ళు వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ మన దేశంలో కాదు కదా, ప్రపంచంలో గంజాయిని అది ఒక మత్తు పదార్థం కింద మాత్రమే చూస్తూ సరే. ఉన్నారు. కానీ మన పూజల్లో కూడా త్రిమూర్తుల పూజకి గంజాయి మొక్క తీసుకొచ్చి పూజ చేయడం, గంజాయి యొక్క ఆకులు తీసుకొచ్చి పూజ చేయడం కూడా మన సాంప్రదాయంలో ఉంది. అంటే హ్మ్. మన పూర్వీకులు దీనిలో ఉన్నటువంటి ఔషధి గుణాలని మనకి ఎప్పుడో ఏనాడో మనకి వాళ్ళు తెలుసుకుని మనకు అందించారు. ఇదే యోగుల యొక్క పరంపరలో మత్తుని కోసం కాకుండా వాళ్ళ అప్రమత్తతని తీసుకురావడానికి శారీరక, మానసికమైనటువంటి ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితిని సాధన వైపు మళ్లించడానికి ఉపయోగపడే దివ్య ఔషధి కింద దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి లాభాలు ఏమిటంటే, ఇప్పుడు భూమి మీద పండితే భూమి అంతా కూడా గుల్లదేరిపోతుంది అనమాట. హ్మ్. అవును. అక్కడ పంటలు చాలా సమృద్ధిగా పండుతాయి. ఆ విధంగా మనకి నేచర్ని సరిగా వినియోగించుకోవడం తెలియక దాంట్లో ఉన్నటువంటి మత్తును మాత్రమే మత్తుకి ఉపయోగించుకుంటున్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఔషధి గుణాలను కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలను కానీ ఎవరూ సరిగా గుర్తించక మనం దాన్ని ఒక చెడు పదార్థంగా చూస్తూ ఉన్నాం. హ్మ్. అయితే భూమి మీద పుట్టినటువంటి పళ్ళ మొక్క ఎంత ప్రయోజనం చేస్తుందో ముళ్ళ మొక్క కూడా ప్రయోజనం అందిస్తుంది. కానీ దాన్ని తెలుసుకుని ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం కానీ, శక్తి కానీ, జ్ఞానం కానీ మనకు లేకపోవడం వలన కొన్ని మంచివని, కొన్ని చెడువని, మన యొక్క జ్ఞాన రాహిత్యం చేత మనం కొన్నిటిని దివ్య ఔషధులను కూడా దూరం చేసుకుంటూ ఉన్నాం. అయితే గంజాయి ఎలా అయితే భూమికి బలాన్ని, ఆక్సిజన్ని ఇవన్నీ ఇచ్చి గుల్లదేరేటట్టు చేసి మరీ పంటలు పండేటట్టు చేస్తుందో, శరీరాన్ని కూడా, మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి, దాని యొక్క శక్తి వ్యాపితమై ఈ యొక్క చలి నుంచి, ఈ యొక్క వేడి నుంచి రక్షించేటటువంటి, చలి నుంచి ముఖ్యంగా రక్షించేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తుంది. హ్మ్. అలాగే నాడీ మండలాన్ని ఉత్తేజపరిచి మన బ్రెయిన్ లో ఉన్నటువంటి డోపమైన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అందుకే మత్తుగా ఉంటారు. అవును. మత్తుగా ఉండడం అంటే దాదాపు ఎన్నో యోగ సాధనలు చేసిన తర్వాత ఆ అలౌకిక స్థితి అనేది ఏర్పడుతుంది. ఆ హుహు. అలౌకిక స్థితి సమాధి అని అంటుంటారు. అంటే షార్ట్ కట్ లో సమాధి స్థితికి పొందడానికి నాగా సాధువులు ఈ యొక్క ప్రక్రియని, ఔషధి ప్రక్రియ ద్వారా వాళ్ళు ఈ శరీరాన్ని అధిగమించి మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని లేకుండా చేసేస్తుంది అనమాట. చూడండి, పిల్లలు ఎవరైనా ఈ యొక్క గంజాయి స్వీకరిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో, అప్పుడుకున్నటువంటి ఎమోషన్, ఎవరినైనా ఏదైనా హత్య చేయాలనుకున్నా దానికి ప్రేరణిస్తుంది. హ్మ్. అలాగే మనకి ఒక దివ్యమైనటువంటి శక్తి పొందాలన్నా,
అప్పుడుకున్నటువంటి ఎమోషన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇది ఒక ఔషధి కింద స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఇది తెలియనటువంటి నేటి యువత మత్తుని మత్తుకు ఉపయోగిస్తున్నారు. వాళ్ళ ఎమోషన్లు ఆ సమయానికి ఉన్నటువంటి ఎమోషన్ ఎన్హాన్స్ చేస్తుంది. ఎవరినైనా హత్య చేయాలనే ఎమోషన్ ఉంటే ఆ ఎమోషన్ని ప్రేరణ చేస్తుంది. అత్యాచారం చేయాలంటే ఆ ఎమోషన్ ప్రేరణ చేస్తుంది. కాబట్టి చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇది స్వీకరిస్తే చెడిపోతారు. మంచి ఆలోచనలు, మంచి సాధకులు హిమాలయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించేటటువంటి సాంప్రదాయాన్ని ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్థితిగతులను బట్టి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేటటువంటి దివ్య ఔషధంగా వాళ్ళ భావన చేస్తుంటారు. వాళ్ళు అందుకు స్వీకరిస్తుంటారు. అలాగే శరీరంలో మనకి ఇంద్రియాలన్నీ కూడా పనిచేయకుండా పోతాయి. అవును. గంజాయిని స్వీకరిస్తే మత్తులో ఏదైతే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటటువంటి అరిషడ్ వర్గాలు అణిచివేస్తుంది అనమాట. అలాంటి దివ్య ఔషధం ఇది. అయితే ఇది గృహస్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి లౌకికవాద ఉన్నటువంటి వారు స్వీకరిస్తే వారు నపుంసకులుగా మారిపోతారు. అంటే సంసారానికి పనిచేయరు. వాళ్ళు ఏ ఏ పనికి కూడా భౌతికమైనటువంటి పనులు చేయలేనటువంటి దుస్థితికి దిగజారిపోతారు. దివ్య ఔషధి అన్నప్పటికీ ఇది ఔషధిలాగా ఉపయోగించుకున్న వారికి అది లోపల ఉన్నటువంటి రోగాన్ని తగ్గించి భవరోగాన్ని భావరోగాన్ని తగ్గించి ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేటువంటి దివ్య సాధనం కింద వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇది భౌతికంగా ఉన్నటువంటి ఇప్పుడు యూత్ అందరూ కూడా ఉపయోగించినట్టయితే వారు సంసార జీవితానికి పనికి రాకుండా ఇంద్రియాలన్నీ కూడా నిర్వీర్యమై లోపల ఉన్నటువంటి నరాల బలహీనత వచ్చి వాళ్ళందరూ కూడా చెడిపోతారు. వాళ్ళ యొక్క జీవనం అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా యువత ఈ గంజాయిని స్వీకరించడం మానివేయాలి. అదే మీరు సాధకులైతే త్వరగా ఈ సాధనలో అత్యున్నతమైనటువంటి శిఖరాలను చేస్తారు. అలా అని ఇక్కడ ఉన్నటువంటి సాధకులను స్వీకరించమని నేను చెప్పట్లా. మేము కూడా ఎప్పుడు స్వీకరించలేదు, దాన్ని ముట్టుకోలేదు. కాబట్టి మేము అది స్వీకరించకుండా కూడా మేము ఆ స్థితిని పొందాము. కానీ ఇక్కడ నాగా అనేటటువంటి వాళ్ళు సైనికులు. కేవలం వాళ్ళు ఆధ్యాత్మికత దేశ సంరక్షణ కోసం భారతీయ సనాతన సంప్రదాయానికి విఘాతం కలిగితే వారు సైనికుల్లాగా రావడానికి వారి శరీరాన్ని తృణప్రాయంగా సమర్పించేటటువంటి శక్తిని గంజాయి మాత్రం ఇస్తుంది. ఎందుచేతంటే వాళ్ళ శరీరం అనేది ఏ యొక్క కామము, క్రోధముకి, లోభానికి, మోహానికి పనికి రాకుండా పోతుంది. అంటే ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండవు. అలాగే పురుషాంగం కూడా వాళ్ళకి పని చేయదు. అందుచేత పని చేయకుండా చేసేటువంటి వ్యవస్థని కఠినమైనటువంటి దీక్షనిచ్చేటప్పుడే వారికి పురుషాంగాలు పని చేయకుండా చేస్తారు. కాబట్టి స్త్రీ వ్యామోహం ఉండదు. కాబట్టి దేశం వారికి కనీసం పైన ఒంటి మీద గుడ్డ కూడా కప్పుకోరు. నంగా అంటే నాగా ఎప్పుడూ కూడా వివస్త్రులుగా ఉంటారు. బయటకు వచ్చినప్పుడు అంగోస్త్రాన్ని అంటే కౌపీన ధారణ చేస్తుంటారు. అది 3.5 అంగుళాల నుంచి 3.5 మీటర్ల వరకు పొడవైనటువంటి ఒక వస్త్రాన్ని దాన్ని ఒక పద్ధతి ప్రకారం దాన్ని తయారు చేస్తారు. తయారు చేసి అది ధారణ చేస్తుంటారు. ఈ విధంగా మనకి శరీరాన్ని చలి నుంచి, వేడి నుంచి, అలాగే వర్షం నుంచి మనం రక్షించుకుంటాం. వస్త్రధారణ చేసినట్టయితే మనకి ఆ ప్రకృతితో సంబంధం తెగిపోతుంది. అందుకు ప్రకృతిలో వచ్చేటటువంటి అనేక బాధల్ని తట్టుకుని సహనాన్ని, శక్తిని వాళ్ళు 12 సంవత్సరాలు సాధన చేస్తారు. అంటే దాదాపు 14 సంవత్సరాలకు పూర్తవుతుంది మొత్తం. ఈ 14 సంవత్సరాలు కూడా కఠినమైనటువంటి చలిని తట్టుకోవాలి, వర్షాన్ని తట్టుకోవాలి, వేడిని తట్టుకోవాలి. ఈ విధంగా తట్టుకోవడానికి వాళ్ళు వివస్త్రులుగా ఉంటారు. అందుకు నాగా సాధువులు ఎప్పుడూ కూడా దిగంబరులుగా ఉంటారు. వస్త్రాన్ని విభూతిని వస్త్రంగా ధారణ చేస్తారు. విభూతిని ఎందుకు ధారణ చేస్తారంటే వాళ్ళ సాధనలో సమాధి స్థితిలో ఉన్నప్పుడు శరీరంలో దుర్గంధ స్రవాలు స్రవించవు. వాళ్ళకి సమాధిలో ఉన్నప్పుడు 40 రోజులకి బయటకు వస్తారు, లేకపోతే 50 రోజులు సంవత్సరాల తరబడి స్నానం చేయకుండా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. దాని నుంచి విభూతి ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని
రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఉమ్, శరీరంలో ఎలాంటి బ్యాక్టీరియా సమాధిలో ఉన్నప్పుడు శరీరం ఎలాంటి బ్యాక్టీరియా అటాక్ చేయకుండా దానికి గురి కాకుండా ఉండడానికి విభూది ధారణ చేస్తారు. అలాగే -డిగ్రీల్లో కూడా వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత అంటే సాధన నుంచి తపస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చన్నీళ్లతో -డిగ్రీల్లో స్నానం ఆచరించి శరీరాన్ని మరింత దృఢపడేటట్టు చేస్తుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్దలు ఏం చేస్తున్నారని మనం దాన్ని ఫాలో అవుతున్నాం కాదు. వాళ్ళు పెద్దలు చేస్తున్నటువంటి గంజాయి వైపే చూస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎంజాయ్ ఏంటి సమాధి స్థితిలో, దాని గురించి దీన్ని ఒక ఔషధిగా ఉపయోగిస్తున్నారే కానీ అది అదేది తప్పు కాదు. మనం చేసే తప్పు, వాళ్ళు చేసే ఒప్పు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ సంరక్షణ కోసం, ఈ శరీరాన్ని సంసిద్ధం చేయడానికి, సమాయత్తం చేయడానికి, వారి మానసిక స్థితిని మెరుగుపరుచుకుని ఆధ్యాత్మిక కక్షలో ప్రవేశించడానికి వారు చేసే పని. మనం ఏంటి లౌకికమైనటువంటి సుఖం కోసం, తత్కాలమైనటువంటి సుఖం కోసం ఉపయోగిస్తే అది మనకి ప్రాణాంతకమై మనకి శరీరాన్ని పనిచేయకుండా చేస్తుంది.